ఇంత మెట్రోలో ఏం చేశారు సార్? నాకు చాలా ఇంట్రెస్టింగ్ అది మెట్రోలో పని చేయడం. మెట్రోలో చాలా ఇనీషియల్ స్టేజ్‌లో నేను వర్క్ చేశానండి. ఓకే. కంపెనీలోకి ఎంటర్ అయ్యాను. ఓహో! నాకు అక్కడ ఒకరోజు ఐ గాట్ ఎ కాల్ ఫ్రమ్ హెచ్ఆర్. హ్మ్. నేను ఇంకో కంపెనీలో వర్క్ చేస్తున్నాను. సో, ఓకే. ఐ గాట్ ఎ కాల్. ఇట్లా మెట్రోలో వి ఆర్ లుకింగ్ ఫర్ సో అండ్ సో పొజిషన్. రైట్. ఇట్లా మాకు మీ గురించి సో అండ్ సో రిఫరెన్స్ ద్వారా వచ్చింది మీ రెజ్యూమ్. అంటే ఫస్ట్ నేను లేదంటే ఐఎమ్ కంఫర్టబుల్ వర్కింగ్ హియర్. ఐ కెనాట్ షిఫ్ట్ మై జాబ్ నౌ అని చెప్పి అన్నాను. నేను వేరే దగ్గర ఒక మంచి పొజిషన్‌లో ఓకే. రెస్పెక్టబుల్ పొజిషన్‌లో ఉన్నాను. హ్మ్. టోటెమ్ అనే ఒక కంపెనీ. ఓకే. టోటెంపూడి సలలిత్ చౌదరి అని చెప్పేసి ఓకే. మన ఓకే. సినిమా ఇండస్ట్రీకి బాగా దగ్గర వ్యక్తి అనమాట. హ్మ్. హ్మ్. పంజాగుట్టలో ఓన్ ఆఫీస్ ద్వారకాపురి కాలనీ సాయిబాబా టెంపుల్‌కి ఆనుకున్న బిల్డింగ్ అనమాట. అచ్చచ్చా! ఓకే. అక్కడ నేను ఎండీకి టెక్నికల్ అసిస్టెంట్‌గా ఉండేవాడిని. హ్మ్. ఆల్మోస్ట్ కంట్రోల్ ఆఫ్ ఎంటైర్ ఆఫీస్ మీ చేతిలో. ఇంక్లూడింగ్ జీఎం, ప్రాజెక్ట్ మేనేజర్ ఎవరైనా సరే ఎండీకి ఇంకా బిఫోర్ నేనే. హ్మ్. ఆ రేంజ్‌లో అసలు ఉర్రుతలూగిచ్చా అంతే అనమాట. గదా! ఆ స్టేజ్‌లో ఉన్నప్పుడు నాకు ఇక్కడ కాల్ వచ్చింది. ఆ! ఫస్ట్ లేదు అని అన్నాను. దాని తర్వాత మళ్ళీ రెండోసారి వచ్చి లేదు మీరు ఇంటర్వ్యూ అయినా అటెండ్ అవ్వండి అని అంటే వెళ్ళాను. సరే వెళ్ళినప్పుడు నాకు ఎందుకో మంచి మూవ్ అనిపించింది. ఇమ్మీడియట్‌గా ఐ జాయిన్డ్ ద ఆర్గనైజేషన్. ఓకే. సో, మనకి హైదరాబాద్‌లో మీకు తెలిసినట్టుగా వి ఆర్ హావింగ్ 3 లైన్స్ అండి. హ్మ్. రెడ్ లైన్ ఫ్రమ్ ఎల్బీ నగర్ టు మియాపూర్, హ్మ్. బ్లూ లైన్ ఫ్రమ్ నాగోల్ టు రాయదుర్గ్, రైట్. గ్రీన్ లైన్ ఫ్రమ్ అవును. జేబీఎస్ టు అవును. మన ఎంజీబీఎస్. హ్మ్. సో, ఆల్మోస్ట్ అన్ని లైన్స్‌కి నేను ఒక గ్రూప్ స్టేషన్ కంట్రోలర్‌గా అంటే స్టేషన్ కంట్రోలర్‌గా జాయిన్ అయ్యాను. ఓహ్! అక్కడ కూడా క్విక్లీ అప్ ద ల్యాడర్ వెళ్ళాను. ఓహ్! గ్రూప్ స్టేషన్ కంట్రోలర్‌గా పొజిషన్ వరకు వెళ్ళిపోయాను. కేటీఆర్ గారు కూడా మిమ్మల్ని బాగా మెచ్చుకున్నారంట. అవునండి. దేనికి? అంటే యాక్చువల్‌గా మెట్రో ఇనాగరేషన్‌కి ముందు ఒక ప్రెస్ మీట్ జరిగిందండి. ఓకే. ఎల్బీ నగర్ మెట్రో హ్మ్. స్టేషన్‌లో. హ్మ్. సో, అప్పుడు ఆయన వచ్చారు. ఆయన వచ్చినప్పుడు ఆయనకి ఇంటర్వ్యూ ప్రెస్ మీట్ ఇవ్వాలి. అవును. ఆయన ప్రెస్‌లో మాట్లాడడానికి బిఫోర్ కొంచెం ఇన్ఫో గ్యాదర్ చేసుకుంటారు కదా! అవునవును. అంటే ఏంటి అది అని చెప్పేసి. సో, ఆయన అడగంగానే అక్కడ నన్ను పిలిచారు. నన్ను పిలిచి సార్ మీరు అడుగుతున్నారు కొన్ని సమాధానం చెప్పండి. అంటే ఆయన అడిగిన దానికి ఆయన ఎక్స్‌పెక్ట్ చేసిన దానికన్నా చాలా షార్ట్ టైమ్‌లో ఆయన తెలుసుకోవాల్సిన దానికన్నా చాలా ఎక్కువ మ్యాటరు చాలా క్విక్‌గా, ఈజీగా ఆయనకు అర్థమైపోయేటట్టుగా ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడము. వావ్! దాని తర్వాత మళ్ళీ ఆయన నేను చేస్తున్న సర్వీస్‌ని మళ్ళీ ఆయన మానిటర్ చేసి అట్లా అంటే హి హాస్ అప్రిషియేటెడ్ మీ. గ్రేట్. 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 చాలా ఓకే. 4-5 టైమ్స్. హ్మ్. వావ్! రైట్. సో, ఇంత అద్భుతమైన లైఫ్ మరి సూపర్ లైఫ్ మళ్ళీ మెట్రో నిజంగానే మెట్రో లైఫ్. దాన్ని వదిలేసుకొని ఎందుకు మళ్ళీ సిప్స్ వైపు ఇప్పుడు ఏదైతే మీరు సామ్రాజ్యం సృష్టించారో అది ఎలా చేయాలనిపించింది మీకు? అంటే లైక్ నేను అన్నట్టు బిజినెస్ చేయాలి. హ్మ్. నేను ఒక ఆర్గనైజేషన్ పెట్టి నేను ఒక 5 మందికో 10 మందికో నేను జాబ్‌లో పెట్టుకొని నేను వాళ్ళకి సాలరీస్ ఇవ్వాలి అనే ఒక యాస్పిరేషన్ నాకు ఎప్పుడు వెంటాడుతూనే ఉంది. ఓకే. సో, ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ మెట్రోలో జాయిన్ అయ్యాను. ఒక స్టేజ్‌కి వెళ్ళిపోయాక పెద్దగా చేసేదేం లేదండి. ఓకే. మేనేజరియల్ కరెక్ట్. క్యాడర్‌కి వెళ్ళిపోయినాక పెద్దగా చేసేదేం ఉండదు అవును. ఇంకా అవును. విత్ అవర్ హ్యాండ్స్. సో, ఇంకా దట్ వాస్ ఫోర్సింగ్ మీ అనమాట. సరే ఏదోటి మొత్తానికి డే హాస్ కమ్ దట్ ఐ హాడ్ టు కమ్ ఔట్ ఓకే. అండ్ 2 డేస్ అయిపోయింది. అంటే మెట్రో నాకెంతగా నా బ్లడ్‌లో నరాల్లో నాకు ఇంకిపోయిందంటే నేను చేసిన జాబు మీరు చెప్తే నమ్మరు జనవరి 6థ్ వాస్ మై లాస్ట్ వర్కింగ్ డే. ఓకే. బయటకొచ్చాను. జనవరి 7థ్ మార్నింగ్ లేచి నేను మాకు యూనిఫామ్ ఉంటుంది. నేను యూనిఫామ్ ఇస్త్రీ పెట్టుకుంటున్నాను. ఇస్త్రీ పెట్టుకుంటే మా మదర్ ఏమనుకుందంటే అంటే హ్యాండ్ ఓవర్ అంటే అన్నీ హ్మ్. హ్మ్. సబ్మిట్ చేయాలి గదా! ఓకే. మేబీ ఓకే. నేను అవన్నీ ప్యాక్ చేస్తున్నానేమో అని అనుకుంది. నేను యూనిఫామ్ ఇస్త్రీ కిందకొస్తుంటే షీ వాస్ సర్ప్రైజ్డ్ అనమాట. అంటే నేను అసలు జాబ్ మానేసిన సంగతి నేను అసలు మర్చిపోయానసలు. వాహ్! నా వాహ్! లాస్ట్ వాహ్! వర్కింగ్ డే అయిపోయిందన్న సంగతి కూడా మర్చిపోయాను. సో, ఆ స్టా అంత ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ టు హ్యాండిల్. ఇప్పటికి మెట్రో సౌండ్ వింటే మీ గుండెలు ఇట్లా సంతోషంతో హ్యాపీ ఫీల్ ఊగిపోతాయి అవుతుంది సార్. అంటే కదా! లైక్ ఇప్పుడు మై ఫస్ట్ ఎంప్లాయర్ వాస్ ఐ వర్క్ ఫర్ ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ అండి. ఓకే. అచ్చా! ఓహ్! గచ్చిబౌలి టు అప్ టు అప్పా జంక్షన్. ఓకే. 13 కిలోమీటర్ స్ట్రెచ్ ఉండేది. ఆ 13 కిలోమీటర్ స్ట్రెచ్‌లో నేను ట్రైనీ ఇంజినీర్‌గా జాయిన్ అయ్యాను అక్కడ. అచ్చా! దెన్ ఐ కేమ్ ఔట్ యాస్ ఎ సీనియర్ ఇంజినీర్. దాదాపు రైట్. 2½ ఇయర్స్ వర్క్ చేశాను. ఓకే. మళ్ళీ దాని తర్వాత మా లాస్ట్ ఎంప్లాయర్ వాస్ మెట్రో రైల్ అండి. ఇప్పుడు చాలామంది మెట్రోలో అరౌండ్ 4.75 అనుకుంటా రీసెంట్ టచ్ అయింది. 4.75 హైయెస్ట్ ఫిగర్. అవును. 5.12 ఓకే. సగటున 5,00,000 మంది రోజు ప్రయాణిస్తున్నారు గదా! అవును. అది ఆళ్ళందరూ ఇవాళ మెట్రోలో ఇవాళ ఎందుకు మెట్రోలో వెళ్ళిపోండి. ఇట్లా వీళ్ళు మెట్రో గురించి అవును. మాట్లాడుకున్నప్పుడు ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండి. అంతే గదా! అరే! ఐ వాస్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ అని. మా రీయూనియన్ అయింది మొన్న ఒక 2 మంత్స్ బ్యాక్. ఓకే. ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ వర్క్ చేస్తూ మేము ఒక 8 మెంబర్స్ అందరం ఇప్పుడు అందరూ వేరే వేరే స్టేట్స్‌లో ఉన్నారు. ఓకే. మేమందరం కలిసి వేవ్ రాక్‌కెళ్ళాం. ఓకే.
అక్కడ రీసెంట్గా ఏదో రెస్టారెంట్ పబ్ ఏదో ఓపెన్ చేశారు అచ్చా సార్. అక్కడికి వెళ్ళాము, వీ హ్యాడ్ ద పార్టీ. బయటకు వచ్చాక డిఎల్ఎఫ్ బిల్డింగ్ ముందు ఆ రోడ్డు మీద 200 feet రోడ్డు, అరౌండ్ మిడ్ 1:30 అవుతున్నట్టుంది. మేము అక్కడ కూర్చొని అందరూ కార్లో కూర్చుందాం అంటే లేదు, అందరం రోడ్డు మీద కూర్చున్నాం. అంటే ఆ రోడ్డు అప్పుడు అరౌండ్ 60 feet రోడ్డు ఉండేదండి. ఓకే. అంటే అక్కడ మేము పని చేసినప్పుడు మేము పడ్డ కష్టాలు, అంటే దిస్ ఆర్ ఆల్ గుడ్ మెమరీస్ అనమాట. ఇవాళ ఇంతమంది ఔటర్ రింగ్ రోడ్ని ఇంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారంటే అది ఫార్మేషన్లో కష్టపడ్డ చాలా మందిలో మేము కూడా కీలక పాత్ర పోషించామని. హైదరాబాద్ అంటే ఇప్పుడు రెండు గుర్తింపులు, ఒకటి ఔటర్ రింగ్ రోడ్డు, ఒకటి మెట్రో. ఆ రెండిట్లో మీరు రెండిట్లో ఉన్నారు. వండర్ఫుల్ వండర్ఫుల్. సో ఇప్పుడు మీరు ఎంతో మందికి 100 మందికి ఉపాధి ఇస్తున్నారు. వండర్ఫుల్. సో ఒక ఎంప్లాయీగా ఉన్నప్పుడు ఎలా ఉండేది లైఫ్, ఎంప్లాయర్గా మారాక ఎట్లా అనిపిస్తుంది? అంటే దీని మధ్య వ్యత్యాసం ఏమైనా ఉందా? ఉంటుందండి, చాలా ఉంది. ఇప్పుడు ఇంకా ఎక్కువ బాధ్యతగా ఉండాలి. ఓకే. ఇప్పుడు అక్కడ ఎంప్లాయీగా ఉన్నప్పుడు ఏంటంటే ఒక పొరపాటు ఏమైనా మిస్టేక్ చేసినా టీం ఉంటుంది, ఆర్ఎస్ పైన ఒక మేనేజర్ ఉంటాడు, వాళ్ళు ఏదో సర్దిద్దుతారు, ఆ ఫీలింగ్ ఉంటుంది. ఇక్కడ ఎంప్లాయర్గా వచ్చినాక నేను ఏదైనా ఒక మిస్టేక్ చేశాను అనుకోండి, అదంతా ఆర్గనైజేషన్ మీద ఉంటుంది. ఆ ఆర్గనైజేషన్ మీద ఇంపాక్ట్ ఉందనుకోండి, ఇంతమంది ఎంప్లాయీస్ మీద ఉంటుంది, వాళ్ళ లైఫ్స్. సో ఇక్కడ చాలా రెస్పాన్సిబుల్, అంటే ఎక్కువ రెస్పాన్సిబుల్గా ఉండాలి. ప్రతి నిమిషము అదే ఉంటుందండి మైండ్లో, ద మోర్ రెస్పాన్సిబుల్ ఐ షుడ్ బి. ఓకే. అంటే ఎంత డెడికేషన్ ఉండాలి అంటే ప్రతినిత్యం ఇంకా మైండ్లో అదే ఉండాలి అంతే. వండర్ఫుల్. సో సిప్స్ అంటే ఏంటి సార్? దాన్ని సిద్ధార్థ్ ఇన్వెంటరీ అండ్ ప్రొక్యూర్మెంట్ సర్వీసెస్ అండి. యాక్చువల్గా దట్ ఈస్ మై ఫస్ట్ ఆర్గనైజేషన్. దట్ నేమ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ సిద్ధార్థ్ ఇన్వెంటరీ అండ్ ప్రొక్యూర్మెంట్ సర్వీసెస్. అంటే సిద్ధార్థ్ ఇస్ నేమ్ ఆఫ్ మై సన్. సో నా కొడుకు పేరుతోటి ఉంది కాబట్టి సిద్ధార్థ్ ఇన్వెంటరీ అండ్ ప్రొక్యూర్మెంట్. పని చేశారండి. నేను మీరు ఎస్ఐపీలు చేస్తారేమో అనుకున్నాను. లేదు లేదండి, మీరు సిప్స్ అన్నప్పుడల్లా ఓకే ఎస్ఐపీస్ చేస్తారేమో సార్ అని. లేదు లేదు. ఓకే రైట్. ఓకే వండర్ఫుల్. సో ఎట్లా స్టార్ట్ అయింది? 2021 January 6th వాజ్ మై లాస్ట్ వర్కింగ్ డే ఇన్ మెట్రో అండి. సో 2000 అది జాబ్ వదులుకున్నారు, ఇక ఏదో ఒకటి చేద్దాంలే అని బయటకు వచ్చారు. 6th రోజున అయిపోయింది. 9th కంపెనీ ఇన్కార్పొరేషన్కి పేపర్ సబ్మిట్ చేశాను. 12th ఐ స్టార్టెడ్ మై ఆర్గనైజేషన్. సో 6 days పట్టింది. ఓకే. సో 2021లో January 12th లిటరల్లీ ఐ హావ్ స్టార్టెడ్ మై ఆర్గనైజేషన్. ఓకే. సో ఇనిషియలీ అంటే బేసికలీ వి స్టార్ట్ విత్ పర్చేజ్ అండి. అచ్చా. సో ఇప్పుడు ప్రతి ఆర్గనైజేషన్కి, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు, మీరు ప్రతిరోజు ప్రతి నెలలో ఏదో కొన్ని మీ స్టూడియోకి సంబంధించిన కొన్ని వస్తువులు కూడా కొంటుంటారు కదా, మేబీ స్టేషనరీ కానీ వాటర్ బాటిల్స్. సో దీనికి మీరు సపరేట్గా ఒక పర్చేజ్ మ్యాన్ని పెట్టుకోరు కదా. లైక్ వైజ్ చాలా కంపెనీస్ ఉంటాయి అనమాట. ఇవన్నీ మేము చేసి పెడతాం అనమాట. అంటే వీ హ్యాండిల్ పర్చేజ్ ఆఫ్ సెవెరల్ ఆర్గనైజేషన్స్. మీ పర్చేస్, సపోజ్ మీకు ఎగ్జాంపుల్ మీకు ఒక 4 వాటర్ బాటిల్స్ కావాలి, మీరు ఏం చేస్తారంటే మీ అడ్మిన్ ఆర్ హెచ్ఆర్ జెప్టోలోనో బ్లింకిట్లోనో సెర్చ్ చేస్తారు, 4 బాటిల్స్ ఆర్డర్ పెట్టేస్తారు. ఇంకా బల్క్ లో కావాలంటే 4 కొటేషన్లు తెప్పించుకోవాలి, నలుగురితో మాట్లాడాలి, పెద్ద అవంతా మేము చేస్తాం అనమాట. ఇప్పుడు మా దగ్గర డీలర్స్ ఎవరు, డిస్ట్రిబ్యూటర్స్ ఎవరు, మ్యానుఫ్యాక్చర్స్ ఎవరు, ఇదంతా లిస్టులు ఉంటాయి కాబట్టి ఏరియా వైజ్ మాకు డీలర్ ఎవరు ఉన్నారు, ఏ బాటిల్ మనకి ఎంత పడుతుంది, వాటి మార్కెట్ రేట్ ఎంత, హోల్సేల్ రేట్ ఎంత, ఎంఆర్పి రేట్ ఎంత, ఇవన్నీ చూసి మీకు బెస్ట్ ప్రైజింగ్కి మీకు 20 రూపాయలు దొరికే వస్తువు మీకు 18 రూపాయలకి మేము అందిస్తాం. ఇంకా డిస్కౌంట్ కూడా, డిస్కౌంట్ తోటి. ఓకే. వీ డోంట్ చార్జ్ ఎనీ కమిషన్ ఆన్ దిస్. పర్ మంత్ మేము ఒక అమౌంట్ మాట్లాడుకుంటాం ఒక ఆర్గనైజేషన్ తోటి, డిపెండింగ్ అపాన్ దేర్ వాల్యూమ్ ఆఫ్ ద వర్క్ ని బట్టి. ఓకే. సో దాన్ని బట్టి వి రన్ ద షో. ఫస్ట్ ఈ ఆఫీస్ పర్చేజెస్ అంతే అండి, ఆఫీసు, కాలేజెస్, స్కూల్స్, ఓకే, బ్యాంక్స్. ఓకే. ఇట్లా తర్వాత కన్స్ట్రక్షన్ రంగంలో కూడా వెళ్ళారుగా. యా అండి. దాని తర్వాత రిక్రూట్మెంట్ స్టార్ట్, దాని తర్వాత రిక్రూట్మెంట్ యాడ్ అయిందండి. దాంతో రిక్రూట్మెంట్ యాడ్ అయింది. సో వీఆర్ ఇంటూ స్పెసిఫికల్ ఇంటూ నాన్ ఐటీ. ఐటీ తప్ప ఎనీ జాబ్ వి గెట్ ఇట్ డన్. ఓకే.